డ్యామ్ ఉంది. ఎప్పుడు అబ్బాయి ఎట్లా ఉంది? అమ్మా మార్నింగ్ లేవగానే ఇట్లా లేక్ వ్యూ మాత్రం మస్తు ఉంది. అసలు మేము వచ్చిన రిసార్ట్ ఏంటంటే రివర్ పాయింట్. మాకు ఛార్జింగ్ అయ్యో బ్యాటరీస్ వెళ్ళిపోతున్నా. మాకు నైట్ ఏంటంటే వాడు ఛార్జింగ్ పాయింట్ ఇస్తా అన్నాడు 10 o'clockకి. గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. అవలే వాడు ఛార్జింగ్ పాయింట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. సో ఏంటంటే ఇక్కడికి వచ్చి లేవగానే ఛార్జింగ్ పెట్టుకున్నాం. మా గైడ్ 8 o'clock వెహికల్ తీసుకొని వస్తా అన్నాడు. అందరం ఫ్రెషప్ అయిపోయి కొన్ని దండిలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. మెయిన్గా రివర్ రాఫ్టింగ్ అనే వచ్చాం అనమాట ఇక్కడికి. బట్ ఇప్పుడు ఏమంటున్నా అంటే వాటర్ లెవెల్ చాలా లో ఉందంట. సో ఓన్లీ ఒకవేళ పాసిబుల్ అవుతాయి, వీళ్ళు డే బై డేనే చేస్తున్నారంట ఇప్పుడు. సో ఒకవేళ పాసిబుల్ అయితే ఓన్లీ 3 to 4 kilometers రివర్ రాఫ్టింగ్ ఇస్తా అన్నారు, లేకపోతే రివర్ రాఫ్టింగ్ క్యాన్సల్. చలో ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోదాం, మిగతా విషయాలు మనం వెహికల్లో మాట్లాడుకుందాం. సో మేము హోటల్ చెక్అవుట్ చేసేసినాం. ఇక్కడ మేము ఉండే ఈ రిసార్టా హోటల్, దీంట్లో అసలు బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవ్వాలి. బయటికి వెళ్తున్నాం, ఒక క్రాస్ రోడ్ ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ గైడ్ని అక్కడికి రమ్మని చెప్తాం. అక్కడ నుండి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగినాం. ఇప్పుడు ఏదో ఛత్రపతి శివాజీ ఆటో స్టాండ్ అంట, ఇక్కడికి వెళ్తే మా కార్ అక్కడ పార్కింగ్ చేసినాం. మౌలంగి ఈకో పార్క్ అంట, అక్కడికి వచ్చినాం. కాకపోతే ఇంకా ఓపెన్ కావాలంట, 9కి అనుకుంటా ఓపెన్, ఒక 10 minutes ఓపెన్ అవుతుందని చెప్పిలో. టికెట్ తీసుకోవాలి, పర్ హెడ్ 15 rupees ఏమో అంతే. అరే ఏంటి తెలుసా, మస్తు వెయిట్ చేయాలని అనుకున్నాను అనుకో, బిస్కెట్ అవుతుంది. నార్మల్ నేచర్ ఎంజాయ్ చేయాలంటే రావాలి, కానీ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉంది అంతే. ఇది చూడడానికి అయితే ఏం లేదు. కొద్దిసేపు వెళ్ళేసి వచ్చి జస్ట్ చూసి వచ్చాం, ఇంకెళ్ళిపోతున్నాం. జస్ట్ వ్యూ పాయింట్ అనమాట, అంటే అసలు రివర్ ఉంది, అక్కడ కూర్చొని అట్లా పీస్ఫుల్గా కొంచెం ప్రశాంతంగా ఉండి రావచ్చు. యాక్చువల్లీ మా గైడే మాతో లేడు, కానీ వీడు గైడ్గా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. మేము ఎటు వెళ్తే అటు వచ్చిండు. ఎకో ఫ్రెండ్లీ పార్క్ నుంచి మనం గణేష్పుటి సూపర్ డ్యామ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 20 to 25 kilometers అంట. సో ఓన్లీ వ్యూ కోసం అది అంతే, లోపలికి అయితే ఎంట్రీ లేదంట. ఎంట్రీ ఉంటుందంట. ఇది 2nd largest డ్యామ్ అంట కర్ణాటకలో, గణేష్ వుడి డ్యామ్. ఇక్కడ వాటర్ వెళ్తేనే మనం రివర్ రాఫ్టింగ్ అంతా అక్కడ చేసుకుంటాంట కింద దందేలిలో. సో మళ్ళీ ఇక్కడ నుండే ఈ డ్యామ్ నుంచి అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ మనకి అక్కడ డ్యామ్ ఉంది. ఇక్కడ నుంచి వేరే ప్లేస్ వెళ్ళాలి మనం. చాలా కొంచెం ఇక్కడ వ్యూ చూసుకొని వెళ్ళిపోదాం. ఖాళీ రివర్ పాయింట్ అంట. ఇక్కడ రివర్ రాఫ్టింగ్, కయాకింగ్ ఉంటుందంట. అక్కడ చేస్తున్నారు ఆల్రెడీ. पेडल किस तरीके से होल्ड करना है, इस तरीके से होल्ड करना है, दोनों हैंड डिस्टेंस में रखना है. जब आप लोग कायक में बैठेंगे ना, आप लोग को आगे जाने के लिए लेफ्ट राइट दोनों इक्वल करना है. चलो ऐसा, चलो पेडल दो.
అయినా దాన్ని గుద్దుతావా అట్లా గుద్దారా ఎరా జోష్ వెర్ ఇస్ ద జోష్ ఎరా యో అబ్బా సాయిరామ్ సర్లే మస్తు కష్టంగా ఉందండి. మామూలుగా చైన్లు వస్తున్నాయి, చేతులు మస్తు నొప్పి వస్తుంది. నేను పోతున్నా రే, నువ్వు నా వీడేమో నా దగ్గరకు వచ్చేసింది. క్రొకడైలా నేను రానరా బాబు, అది అది రాయి బే క్రొకడైల్ అంట. నేను పోతుండ్రా బాబు ఇటు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. थैंक यू ब्रो. साइड में बैठो. साइड में इधर. ब्रो हम लोग कैसा बैठे हैं ना ऐसा बैठो यार. चलो पेडल पास करो दो. रिवर राफ्टिंग మరి అని ఒక్కడే ఏమన్నా ఎట్లా చేస్తారు? మొత్తం అది మొత్తం తిరుగుతున్నారండి. చేలో 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 అయితే మీరు ముంచెత్తారు కదా మీరు. అదేంటి స్నానం చేస్తున్నా కదా. రగడో రగడో అమ్మా చేతులు ఏరా అప్పుడే చేతులు వస్తున్నాయి. 10 కిలోమీటర్ రాఫ్టింగ్ చేస్తారా మీరు? అయ్యో మీరంటే నేను చేస్తున్నా, ఇంకా ఖాళీ ఉన్నా. नांदी अड़गे बंद था ऊपर भी जा सकते हैं. पलटी तो ऊपर जा सकते हैं. అక్కడ కయాకింగ్ ఇంకోటి జకూసీ అంట, అంటే వాటర్లో కూర్చోవాలి. ఆ రెండు వేసేసినాం. డైరెక్ట్ ఇంకా తినడానికి ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ వెనక కనబడుతుంది హోటల్ జై హనుమాన్ అంట, అక్కడ తినేసినాం. లంచ్ చేసేసినాం. ఇప్పుడే ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉందంట. అసలు ఈ ప్లేస్ ఏంటి? సో ఇక్కడ బ్యాక్ వాటర్స్ చూసేసుకొని వెళ్ళిపోతాం. అరే ప్లేస్ క్యా హై? बप्पिली बप्पिली बैक वाटर्स. कोई भी नहीं है ना भैया उधर? हाँ ओके, एक 5 मिनट्स के जा. ఏముందిరా అక్కడ అసలు? ఇదే బ్యాక్ వాటర్స్. బాగానే ఉంది చూడండి వ్యూ. ఎక్కడికి వెళ్ళినా ఈ దండేరిలో ఏంటంటే వ్యూ బాగుంది, బట్ రేట్లే ఫుల్ ఘోరంగా ఉన్నాయి. మేము డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఇంకా, ఎందుకంటే మా ఇప్పుడు వైల్డ్ సఫారీ ఉంది, సఫారీ చూడాలి, ప్లస్ క్రొకడైల్ పాయింట్. అది మా టైమింగ్ బట్టి చూస్తాం. ఎందుకంటే మాకు ఈవినింగ్ 8:30 హుబ్లీ నుండి ట్రైన్ ఉంది. ఇక్కడి నుంచి హుబ్లీకి వెళ్ళాలి. సఫారీ దగ్గరకు వచ్చేసినాం. ఈ ప్లేస్ పన్సోలి అంట. దందేల్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో. 25 కిలోమీటర్స్ బాయ్ దందేల్ నుంచి. అమ్మ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది.
ఒక్కరికి 450 యాక్చువల్గా. సో మేము ముగ్గురం ఉండే, కానీ అందరు వచ్చిన ఫ్యామిలీ వచ్చిలో సెపరేట్ వెహికల్ తీసుకుంటున్నాను. సో వేరే వాళ్ళు వచ్చే వరకు కంబైన్ చేస్తా, వెయిట్ చేయండి అంటున్నాడు. బట్ మనకేంటంటే ట్రైన్ ఉంది, సో కరెక్ట్ టైంలో వెళ్ళాలి. అందుకే మేము కూడా సపరేట్ వెహికల్ తీసుకున్నాం. సపరేట్ వెహికల్ తీసుకున్నాం 1950, మినిమం 6 మెంబర్స్ అంట. ఇంకా వెయిట్ చేసేదానికన్నా డైరెక్ట్ వెహికల్ తీసుకుని బెటర్ అని చెప్పి సపరేట్ వెహికల్ తీసుకున్నాం. సో మాకు డ్రైవర్ని ఇచ్చిండు. చలో లెట్స్ ఎక్స్ప్లోర్. ఏమేమి ఉంటాయో ఏమో తెలియదు కానీ. అరే టైగర్స్ అవన్నీ ఉంటాయంట. అన్నీ ఉంటాయి, నీకు కావాల్సింది ఏరుకోవడమే. ఏరుకోవడమా? ఇక్కడ ఏదో మధ్యలో ఆపాడు వ్యూ పాయింట్ అని చెప్పి. దేవుడా, ఇంతవరకు అయితే మా ఒక్క టైగర్ కానీ లెపర్డ్ కానీ ఏం కనవాలేదు. ఒక ఎలిఫెంట్ కనవాలి, ఏం కనవాలి. ఓన్లీ డీర్స్, ఇంకా ఒక పికాక్ అంతే. చూద్దాం వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఎట్లా చెప్పిల్లు సార్? ఎవ్వరు చూద్దాం అన్నట్టు చెప్పిల్రా. అట్లానే కావాలి మాకు. అరే ఇక్కడ ఏదో ఉంది పైన సార్లే పోతున్నాయి. అది కోడి గారా హ్యాపీ. నో క్యాషా. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్ హుబ్లీ వెళ్ళిపోతున్నాం. దాన్ని మేము గోకర్ణ ముద్రేష్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏం లేదు. మొత్తం ఫారెస్ట్ ఉంది, బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అసలు అంత బెస్ట్ అయితే కాదు. అసలు హుబ్లీ ఇంత పెద్ద ఉంటాను అసలు అనుకున్నాను. మొత్తం పిచ్చి ఎక్కిపోయింది. చేంజ్ కావాలా? లింగంపల్లి పెద్ద బోర్డు ఉంది ఇక్కడ. ఫైనల్లీ కేమ్ టు లింగంపల్లి. లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగినాం అనమాట. ఈ లింగంపల్లి నుండి మియాపూర్ మా ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా నేను మా విలేజ్కి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతా. వాళ్ళ డేట్ వచ్చేసి 23rd అక్టోబర్. మేము సండే 18th వెళ్ళాము ట్రిప్. ఈవినింగ్ 23rd మార్నింగ్ దిగాము ఇక్కడికి. సో
సో ఫస్ట్ ఏంటంటే ఓన్లీ గోకర్ణ మురుదేశ్వర్ అనుకున్నాం. బట్ ఇంకా దగ్గరలో దందేలి కూడా ట్రిప్ వెళ్తే బెటర్ అని అనుకొని దందేలి వెళ్ళాం. ఈ టైంలో దందేలి అయితే అస్సలు వద్దు, అంటే అక్టోబర్ నవంబర్ టైంలో దందేలి వెళ్ళడం అంత లేదు, ఎందుకంటే రివర్ రాఫ్టింగ్ లేదు, ప్లస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా వెళ్ళినా కూడా ఓన్లీ జనవరి టైంలోనే మనకి యానిమల్స్ బాగా కనబడతాయి. టైంలో అండ్ మురుదేశ్వర్లో రేట్స్ నార్మల్ ఉండే, బట్ ఓన్లీ మాకు దందేలిలో ఎక్కువ రేట్స్ అనిపించింది అనమాట. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిప్, ఎంటైర్ ట్రిప్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye, take care.